ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు విషెస్ చెప్దామనేసి పుష్పగుచ్చం తీసుకొచ్చాను. తీసుకో తీసుకో శ్రీవల్లి. ఇన్నాళ్ళు నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. తీసుకో. తీసుకోమ్మా. పెట్టుంటే ఏంటి బావా, నీ వల్ల మా అక్క ఎంత ఇబ్బంది పడింది. ఊరుకోవే. దానికి సూటిగా మాట్లాడడం అలవాటు, మనకు తెలిసిందే కదరా. ఇన్నాళ్ళు నిన్ను వేధించడం వాస్తవం. ఎలాగో నీ పెళ్ళవుతుంది. ఈరోజు నిశ్చితార్థం. పైగా ఇకపై కవ్వింపు చర్యలు తగదని నాకనిపించే వచ్చాను. వెంకటపతి రాజుగారిని చేసుకొని సంతోషంగా ఉండు. నువ్వు ఇన్నాళ్ళకి మంచి మాట చెప్పావురా. అమృత, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. తను చీర కట్టుకొని వస్తుందిలే. నువ్వు పదరా. ఈ పూలు ఎంత మంచి వాసన వస్తున్నాయో. ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నా? దేవబావ ఇవి తీసుకొచ్చివ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వెంకటపతి రాజు గారు చూస్తే ఏమనుకుంటారు? అదా, ఇందాక చూశారు, ఆయనే ఫీల్ అవ్వలేదు. అలాగా? అక్కా, ఒక రోజా పువ్వు తీసుకొచ్చి నీ చేతికిస్తే ఫీల్ అవ్వాలి కాని ఇన్ని పూలు కట్టకట్టుకొచ్చి శుభాకాంక్షలు చెప్తే మర్యాదే అనుకోవాలి. సరే, నువ్వెళ్ళు, నేను ఆ చీర కట్టుకొని వస్తాను. వెంకటపతి రాజు గారిని లోపలికి పంపించమంటావా? ఏయ్, బయటికెళ్ళవే. ఈ పాటికి శ్రీవల్లి వాసన చూసుంటుంది. అమృత, 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 ఏమైంది? అమృత, అమృత, ఏమైంది అమృత? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.